రైట్. ఫ్లోర్ క్లీనింగ్ మాప్ అనమాట ఇది చూడండి. మళ్ళీ మా దగ్గర రీస్టాక్ అయింది. చాలామంది కస్టమర్ రిక్వైర్మెంట్ మేరకు మళ్ళీ చూడండి ఇది ఏ విధంగా నేను పని చేస్తుందనేది కొత్త కస్టమర్‌లకి నేను చూపిస్తున్నాను. సో, దీంట్లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనము ఫ్లోర్ క్లీనరు ప్లస్ వాటర్ అనేది దీంట్లో వేస్తాము. వేసిన తర్వాత దీన్ని మనం ఈ విధంగా క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసిన తర్వాత చూడండి ఇలాంటివి మనకు 2 మాప్స్ అనేవి ఇస్తాడనమాట. ఇలాంటి మాప్స్ 2 ఇస్తాడు. సో, మనం ఒకటి వాడిన తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా వాడుకోవచ్చు. ప్లస్ ఇది రిమూవ్ అవ్వదనమాట. తీసేసి మళ్ళీ ఉతికేసి మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ దీన్ని మనం చూడండి ఈ విధంగా మనము ఈ విధంగా పెట్టి ఈ విధంగా స్పిన్ చేసినప్పుడు ఏమవుతుందిరా అంటే ఈ విధంగా ఆ లిక్విడ్ అంతా కూడా ఏదైతే మనము వాటర్‌లో లిక్విడ్ కలిపామో ఆ లిక్విడ్ అంతా దీనికనేది తగులుకుంటుంది. ఈ విధంగా తగులుకున్న తర్వాత ఈ విధంగా తగులుకుంటుంది. సో, దీన్ని మనము ఫ్లోర్ క్లీనర్‌గా చూడండి ఈ విధంగా మనము క్లీన్ చేసుకుంటాము. ఇది లోపలికి కూడా వెళ్తుందనమాట. చూస్తారా? ఈ విధంగా మనము ఎంత లోపలికైనా కూడా ఇట్లా మనము క్లీన్ చేసుకోవడానికి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది 360 డిగ్రీస్‌లో తిరుగుతుంది. ప్లస్ దీనికి అంటుకున్న ఏదైతే ఫ్లోర్ డస్ట్ ఉందో అదంతా కూడా దీన్ని మనం ఒకసారి ఈ విధంగా పెట్టి ఈ విధంగా మళ్ళీ ఒకసారి స్పిన్ చేస్తే ఏమవుతుందిరా అంటే దీన్ని ఈ విధంగా మనం స్పిన్ చేసినప్పుడు ఏమవుతుందిరా అంటే దీనికి అంటుకున్న గలీజ్ అంతా కూడా మనకు వాటరు ఇక్కడ కలెక్ట్ అయిపోతుందన్నమాట. మనకు ఏదైతే ప్యూర్ వాటర్ ఏదైతే లిక్విడ్ వాటర్ ఉందో అది దీంట్లోనే ఉంటుంది. ప్లస్ అదే మనకు వేస్ట్ వాటర్ అంటే గలీజ్‌గా అయిన వాటర్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఈ వాటరు ఈ ప్యూర్ వాటర్‌తో ఏదైతే లిక్విడ్ ఉన్న వాటర్‌తో కలవనీయదనమాట. సో, మనము క్లీనర్ అనేది నీట్‌గానే ఉంటుంది. వాటర్ క్లీన్ చేసే వాటర్ అనేది నీట్‌గానే క్లియర్‌గానే ఉంటుంది. సో, దీంట్లో కలెక్ట్ అయిన ఏదైతే గలీజ్ వాటర్ అయితే ఫ్లోర్ క్లీనింగ్ వాటర్ ఉంటుంది కదా! క్లీన్ చేసిన వాటరు ఇక్కడి నుండి మనకు ఇది బయటికి వచ్చేస్తుందనమాట. సో, ఈ విధంగా బయటికనేది వచ్చేస్తుంది. సో, దీన్ని మనము హ్యాండీగా ఎక్కడికైనా కూడా ఈజీగా తీసుకొని వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ప్లస్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే.